వైన్స్కు పర్మిషన్ ఇచ్చేటోళ్ళతోటి చలాన్ కట్టించుకోరా? వైన్స్తో పాటు పర్మిట్ రూమ్కు పర్మిషన్ ఇచ్చేటోళ్ళతోటి చలాన్ కట్టించుకోరా? వైన్స్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చి కేవలం 50-100 మీటర్ల దూరంలో ట్రాఫిక్ కోలను పెట్టి వసూలు చేస్తారు కదా, వీళ్ళతోటి చలాన్ కట్టించుకోరా? వైన్స్లకు ఎవరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు? వైన్స్ పర్మిట్ రూమ్లకు ఎవరు అనుమతి ఇవ్వమంటున్నారు? అక్కడనే పోలీసులు ఎవరు పెట్టమంటున్నారు? మీ ఉద్దేశం ఏంది? అంటే మోటార్ వెహికల్ పైన వెళ్ళిన వాళ్ళు కూడా డ్రైవర్ను పెట్టుకొని వెళ్ళాలా, లేదా ఇంటికి తీసుకెళ్ళి తాగాలా? ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళి తాగాలనుకున్నప్పుడు పర్మిట్ రూమ్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2 సార్, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకు బరాబర్ చలాన్ మొత్తం కట్టించుకోవాలి. బట్ రోడ్లు బాగా చేయని కాంట్రాక్టర్స్కు చలాన్ వేయరా సార్? ఆ కాంట్రాక్టర్కు పర్మిషన్ ఇచ్చిన సంబంధిత మంత్రికి చలాన్ వేయరా సార్? ఆ మంత్రికి సుప్రీమైన ముఖ్యమంత్రి అంటే మీ మీద మీరు చలాన్ వేసుకోరా సార్? క్వశ్చన్ నెంబర్ 3 సార్, ట్రిపుల్ రైడింగ్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బరాబర్ చలాన్ వేయాలి సార్. ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే కేవలం 50 మంది లేదా 60 మంది కెపాసిటీ ఉండే బస్సులో 100, 120 ఇంకా కొన్ని బస్సుల్లో 150 మంది ఎక్కుతున్నారు. మరి ఆ డ్రైవర్లకు ఆ కండక్టర్లకు చలాన్ వేయరా సార్? అవి నడిపించే ఆ మంత్రికి చలాన్ వేయరా సార్? ఆ మంత్రికి ముఖ్యమంత్రి మీరే, మీ పైన చలాన్ వేసుకోరా సార్? ఇలా చెప్పుకుంటూ పోతే మీ మీదనే సగటు మానవులందరికంటే కూడా మీ మీదనే ఎక్కువ చలాన్లు పడతాయి.